त्रिनेत्रं चन्द्रशेखरम् బహుమతులు ఈ విధంగా ఉన్నాయి. ఒకటో బహుమతి క్రీస్తు శేషులు వైద్యము రంగనాథాచార్యులు మరియు అంటే ప్రధాన అర్చకుల గుడికి ఇప్పుడు మరియు పామురాయి గ్రామవాసులు ఆదిశేషయ్య గారు వీరు ఇరువురు కలిసి ఒక 15,000 రూపాయలు మొదటి బహుమతికి బహుమానం ఇచ్చారు. అలాగే రెండవ బహుమతి కోటంత గ్రామవాసులు వెంకట్రావు రెడ్డి గారు కలుమూరు సుబ్బన్న గారు వీరిద్దరూ కలిసి రెండవ బహుమతి రెండవ బహుమతికి కోటంత గ్రామవాసులు ఎం జయరాముడు మాజీ చైర్మన్ కోటంత గ్రామవాసులు. అలాగే మూడవ బహుమతి వెంకట్రామరెడ్డి గారు కలుమూరు సుబ్బన్న గారు వీరిరువురు కోటంత గ్రామవాసులు మేము ఇరువురు కలిసి 10,000 రూపాయలు మూడవ బహుమతి ఇచ్చి ఉన్నారు. అలాగే నాలుగవ బహుమతి ఎర్రగుంట గ్రామవాసులు ఈశ్వరయ్య గారు మాజీ ఎంపీటీసీ మరియు కోటంత భజన బృందం ఈ భజన బృందము మరి ఆయన అంతా కలుసుకొని ఒక 8,000 రూపాయలు నాలుగవ బహుమతికి సంహరించారు. అలాగే ఐదవ బహుమతి ముకుందాపురం గ్రామవాసులు రామయ్య కుమారుడు కోదండరాముడు వీరు కూడా ఒక 6,000 రూపాయలు ఈ యొక్క భజన సంఘ కూడులకు సంహరించారు. అలాగే ఆరవ బహుమతి ముకుందపురం గ్రామస్తులు వీరు కూడా 6వ బహుమతికి బాల్య గంగన్న గారు వీరు కూడా 5,000 రూపాయలు ప్రకటించారు. 7వ బహుమతిగా బుక్కరాజ సముద్రం మండలం బుక్కరాజ సముద్రం గ్రామం ఒంగూరపు గారు ఈయన భజన సంఘులు ఆయన కూడా ఒక 4,000 రూపాయలు 7వ బహుమతికి సంపాదించారు అన్నమాట. అలాగే 8వ బహుమతి ఎర్రగుంట గ్రామవాసులు జయచంద్ర రెడ్డి గారు కూడా 3,000 రూపాయలు బహుమానంగా ఇచ్చారు. అలాగే 9వ బహుమతికి కోటకి గ్రామవాసులు ఉన్నటువంటి ఎం పరమేశ్వర రెడ్డి గారు 2,500 రూపాయలు ఇచ్చారు. 10వ బహుమతి సంజీవపురం తలారి రామకృష్ణ గారు 10వ బహుమతికి గాను 2,000 రూపాయల బహుమానం ఇచ్చారు. అలాగే 11వ బహుమతికి ఎర్రగుంట గ్రామవాసులు ఆర్ విజయ్ కుమార్ వీరు కూడా 10,000 ఇచ్చి బహుమానం ఇచ్చారు. అలాగే 12వ బహుమతికి ఎర్రగుంట గుర్రాల నల్లప్ప వీరు కూడా 12వ బహుమతికి 1,000 రూపాయలు ఇచ్చి బహుమానం ఇచ్చేవారు. మరొకసారి వీరందరికీ ఆ సుబ్రహ్మణ్య స్వామి ఎల్లవేళలా ఆయన ఆరోగ్యం నుంచి అష్టైశ్వర్యం నుంచి కాపాడాలని మరి కోరుకున్నాము. ఇలాగే దాంట్లో ముందు పంట పుట్టుకొచ్చి ముందు పంట ఇలాగే పేరు రాపించుకొని ఘనంగా వాళ్ళ పేరు చెప్పుకొని ముందు కార్యక్రమం జరగబోతారని ఆశిస్తున్నాము. ఇప్పుడు మీరు చూసేటువంటి ఈ మార్కులు కోసము సార్లు వచ్చిన ఒక 10 నిమిషాల్లోనే కోడి మీకు రిజల్ట్ కూడా పెద్దవి ఇక్కడ. 1వ బహుమతి ఇచ్చిన వారు వైద్యం రంగనాథాచార్యులు మరి పామురాయి గ్రామవాసులు ఆంధ్రప్రదేశ్ గారు కూడా ఇక్కడ రావాలి. 2వ బహుమతి ఎం జయరాముడు గారు మాజీ చైర్మన్ కోటకి గ్రామవాసులు వారు కూడా ఇక్కడ వచ్చి 3వ బహుమతి వెంకట్రామరెడ్డి గారు కోటకి గ్రామవాసులు కరుమూరు సుబ్బన్న గారు వారు కూడా రావడం కోరుతున్నాం. అలాగే 4వ బహుమతి ఎర్రగుంట గ్రామవాసులు ఈశ్వరయ్య గారు మాజీ ఎంపీటీసీ వారు కూడా మరియు కోటంక భజన బృందం వారు కూడా 8,000 రూపాయలు ప్రకటించారు. వారు కూడా వేదిక మీద కోరుకున్నాను. అలాగే 5వ బహుమతి ముకుందపురం రామయ్య కుమారుడు కోదండరాముడు కూడా 6,000 బహుమానం ఇచ్చారు. వారు కూడా ఇక్కడ వేదిక రావాలని మరి కోరుకున్నాము. 7వ బహుమతిగా బుక్కరాజ సముద్రం మండలం బుక్కరాజ సముద్రం గ్రామం ఒంగూరపు గారు కూడా 4,000 రూపాయలు ప్రకటించారు. వారిని కూడా ఇక్కడ వేదిక మీద రావాలని మరి కోరుకున్నాం. అలాగే 8వ బహుమతిగా ఎర్రగుంట వాస్తవంలో జయచంద్ర రెడ్డి గారు కూడా 3,000 రూపాయలు బహుమానం ఇచ్చారు. వారు కూడా అక్కడ వేదిక రావాలని కోరుకున్నాం. అలాగే 9వ బహుమతిగా ఎం పరమేశ్వర రెడ్డి కోటకి గ్రామవాసులు ఆయన కూడా 2,500 రూపాయలు బహుమానం ఇచ్చారు. ఆయన కూడా ఇక్కడ వేదిక మీదకి రావాలని మరి కోరుకున్నాం. అలాగే 10వ బహుమతికి సంజీవపురం గ్రామవాసులు తలారి రామకృష్ణ గారు ఎక్కడున్నా కూడా 2,000 రూపాయలు ఇచ్చారు. వారు కూడా వేదిక రావాలని కోరుకున్నాను. 11వ బహుమతిగా ఎర్రగుంట వాస్తవులు ఆర్ విజయ్ కుమార్ గారు కూడా 1,500 రూపాయలు బహుమానం ఇచ్చారు. వారు కూడా వేదిక మీద రావాలని కోరుకున్నాం. అలాగే 12వ బహుమతి
ఎల్లప్ప ఎర్రగుంట వాస్తవుడు ఒక 1000 రూపాయలు చూడడానికి చిత్తశూరు ప్రజలు కూడా ఆయన ఇచ్చి ఉన్నారు. వారు కూడా వేదికలు కావాలని కోరుతున్నాం. వీళ్ళకందరికీ సన్మాన కార్యక్రమం ఉంటుందని తొందరగా ఈ బహుమతులు ఇచ్చిన బ్యాంకులు ప్రతి ఒక్కరు కూడా వేదిక ఆహ్వానిస్తే మీకు సన్మానం చేస్తారు మా పెద్దలు. దయచేసి ఎక్కడున్న అందరూ రండి. మరి బగ్నపొట్టు రాత్రి నుంచి ఇందాక నడిచినాయి. మరి చుట్టుపక్కల గ్రామాలు కానీ మరి కొద్ది దూరం నుంచి వచ్చిన ప్రాంతాల వారు కానీ మరి చక్కని భజనతో అందరిని అలరించినారు. అయితే ఇక్కడ జడ్జిగా వచ్చినటువంటి నేను సత్యన్న అనగా అలంపూర్ జోగులాంబ గద్వాల జిల్లా, అలాగే ప్రసాదాచార్యుని గద్వాల తెలంగాణ ప్రాంతాన్ని మేము ఇక్కడ పిలవడం జరిగింది, వచ్చినాము. అయితే మరి ముందు చెప్పినట్టు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పాదాల సాక్షిగా ఏమాత్రం స్వార్థం లేకుండా అంతటా న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే మేము న్యాయ నిర్ణయం మార్పులు వేయడం జరిగింది. ఇప్పుడు ఒకసారి కింద నుంచి చదువుకుంటూ వస్తాను. ప్రైజ్మని మార్కులు ఇలా ఉంటాయి. ముకుందాపురం ప్రసన్నాంజనేయ భజన మండలి వారికి 39 మార్కులు, 28.5 మార్కులు. నేను 30 మార్కులు తీసుకున్నాను. మరి ప్రసాద్ సార్ గారు 40 మార్కులు తీసుకున్నారు. ఆ ప్రకారంగా 39 ప్రసాద్ సార్ చేసినాడు. మరి నేను 28.5 మార్కులు చేసిన మళ్ళా 67.5 మార్కులతో 3,150 రూపాయలు 4వ ప్రైజ్ వచ్చినారు. 4వ ప్రైజులో 3 వచ్చినారు. అలా పెంచడం వల్ల 3,150 రూపాయలు వాళ్ళకి వచ్చింది. అలాగే లక్ష్మీపల్లి శ్రీ శివరామాంజనేయ భజన మండలి వారికి 38 మార్కులు, 27 మార్కులు కలిపి 65.5. వాళ్ళకి 7వ ప్రైజు 1000 రూపాయలు వచ్చింది. అలాగే మైలారంపల్లి లింగేశ్వర స్వామి భజన మండలి వారికి 37.5 మార్కులు, 28 మార్కులు కలిపి 66.5 మార్కులు. 6వ ప్రైజు 1500 రూపాయలు వాళ్ళకి వచ్చింది. అలాగే కటకిండిపల్లి చౌడేశ్వరి భజన మండలి వారికి 38.5 మార్కులు, 28.5 మార్కులు, టోటల్ 66.5 మార్కులు. 5వ ప్రైజు 2000 రూపాయలు వాళ్ళకు వచ్చినాయి. అలాగే వడ్డీపల్లి చంద్రమల్లేశ్వర భజన మండలి వారికి 29.5 మార్కులు, 38 మార్కులు కలిపి 67.5 మార్కులు. వారికి కూడా 4వ ప్రైజులు మరి సమభాగాలు అయినారు కాబట్టి 3 వచ్చినారు కాబట్టి వాళ్ళకి 3,150 రూపాయలు వచ్చినాయి. అలాగే వెంకటంపల్లి శ్రీ రామాంజనేయ భజన మండలి వారికి 29 మార్కులు, 39 మార్కులు కలిపి 3వ ప్రైజు 6,300. 3వ ప్రైజులు వచ్చేసి 3 వచ్చినారు, అందుకని వాళ్ళకి 6,300 వచ్చినాయి. అలాగే మరూరు చిన్న కర్రయ్య స్వామి భజన మండలి వారికి 29.5, 39.5 టోటల్ 69 మార్కులు. వాళ్ళకి మొదటి ప్రైజు. అలాగే మొదటి ప్రైజులు 2 వచ్చినారు కాబట్టి వాళ్ళకి మొదటి ప్రైజులు ఫస్ట్ సెకండ్ కలిపియగా ఒకరొక్కరికి 13,500 రూపాయలు చిన్న కర్రయ్య భజన మండలి వారికి వచ్చింది. అలాగే గుత్తి ఆర్ఎస్ లక్ష్మీనరసింహస్వామి 28 మార్కులు, 39.5 మార్కులు కలిపి 68 మార్కులు. 3వ ప్రైజు 6,300 వచ్చింది. అలాగే దుగ్గుమరి పెద్దమ్మ తల్లి భజన మండలి వారికి 39.5 మార్కులు, 29 మార్కులు టోటల్ కలిపి 68 మార్కులు. వాళ్ళకి 2వ ప్రైజు 10,000 రూపాయలు సింగిల్గా వచ్చింది. అదొక ప్రైజ్ మాత్రం 10,000 రూపాయలు వాళ్ళకి వచ్చినాయి. అలాగే పామిడి దత్తాత్రేయ భజన మండలి వాళ్ళకి 28 మార్కులు, 39 మార్కులు టోటల్ కలిపి 67 మార్కులు. 4వ ప్రైజు 3,150 రూపాయలు వాళ్ళకి వచ్చినాయి. అలాగే నార్పల కోదండరామ స్వామి భజన మండలి వారికి 39, 29 టోటల్ కలిపి 68 మార్కులు. 3వ ప్రైజు 6,300 రూపాయలు. అలాగే ఆలమూరు లక్ష్మీనరసింహ చెన్నకేశవ భజన మండలి వారికి 29.5, 39.5 కలిపి 69. మొదటి ప్రైజు కదయ్య స్వామి భజన మండలికి ఆలమూరుకి ఇద్దరికి కలిపి మొదటి ఫస్ట్ సెకండ్ కలిపి మరి 13,500 పంచుకోగా 13,500 ఇలాగ వచ్చినాయి. ఇప్పుడు ఆదిరెడ్డి గారు దీన్ని ఒకసారి వినిపిస్తారు. మరి ఆలమూరు భజన మండలి వారు, లక్ష్మీ చెన్నకేశవ భజన మండలి వారు, చిన్న కదయ్య భజన మండలి వారు ఫస్ట్ ప్రైజ్ వచ్చినటువంటి వారు ఆలమూరు చెన్నకేశవ స్వామి భజన మండలి వారికి 69 మార్కులు సంపాదించి 1వ స్థానంలో నిలబడతారు. అలాగనే
మరొకరు చిన్న కదిలయ్య భజన మండలి వారు కూడా 69 మార్కులు సాధించి వారు కూడా 1వ స్థానంలో నిలబడారు. కాబట్టి వీళ్ళిద్దరికి సగం చేశారు. రెండు ప్రజలు పనిచేశారు. 13,500 13,500 ఇచ్చారు. దయచేసి వాళ్ళ వేదిక రావాలని కోరుతున్నాను. ఆలమూరు భజన బృందము మరొక భజన బృందము మీరిద్దరూ వేదిక మీద రావాలని కోరుతున్నాం. మీరు ఉండాలి కదా వస్తున్నారు అట్లా ఆలమూరు ఇక్కడ మరో 2 కలిసి ఉన్నాయి అన్నమాట. రెండు భజన టీములు 69 మార్కులు సంపాదించుకుని 1వ స్థానానికి నిలబడుకున్న వాళ్ళు వారికి 20 అంటే 15, 12 2 కలిసి పనిచేశారు అన్నమాట. కాబట్టి 13,500 వరకు సగం వచ్చారు. వాళ్ళు మరొకరు చిన్న కలవ స్వామి భజన మండలి మరొకరు గ్రామవాసులు వచ్చారా మీరేనా? పంచ కింద తెలుసు. వీళ్ళిద్దరికి సన్మాన కార్యక్రమం ఉంటుంది. ఇప్పుడు జడ్జి గారి చేతుల మీదుగా బాబు ఆ మైకులు తీసి ఆలమూరు భజన బృందం వారికి చాలా సన్మానం చేస్తున్నారు. అలాగే మరొక భజన బృందం వారికి కూడా మా సత్యన సార్ గారు కూడా ఆయన చేతుల మీదుగా ఆయనకి సన్మానం చేస్తున్నారు. ఇప్పుడు 13,000 ఇచ్చిపోతాయి. ఆ మైకులు తీసేయమను కింద. ఇక్కడ చూడండి సార్. ఓకే రెడీ పడతారు చూడండి. నారాయణ అయ్యారు గిరి స్వామి తప్పలిస్టులు 200, హార్మోనిస్టులు 200, మార్తాడు గ్రామవాసులు వెంకటరామరెడ్డి గారు చురుకాన్ని తెస్తారు. వాళ్ళని స్వీకరించడానికి కోరుతున్నాను. ఓకే రైట్. చిరికగ్రప్పన్నా ఇక్కడ చూడన్నా, ఇట్లా ఫోటో కవి చూడన్నా. ఎక్కడ చూస్తున్నా? ఓకే రైట్. ఇప్పుడు సెకండ్ ప్రైజ్ దాకా అట్లా దగ్గరకుండండి. ఓకే రైట్. ఇప్పుడు థర్డ్ ప్రైజ్కి వచ్చేసి ముగ్గురు వచ్చారు. ఒకసారి 68 ముగ్గురు అంటే వెంకటాంపల్లి శ్రీరామ భజన మండలి వెంకటాంపల్లి గ్రామవాసులకు 68 మార్కులు సంపాదించుకున్నారు. అలాగే బుద్ధి లక్ష్మీ నరసింహస్వామి వారు కూడా 68 మార్కులు సంపాదించుకున్నారు. అలాగే నార్పల కోదండరామ భజన మండలి వారు కూడా 68 మార్కులు సంపాదించుకుని ఈ 3 థర్డ్ ప్రైజ్కు అర్హులయ్యారు. కాబట్టి ఈ ముగ్గురికి 6,300, 6,300, 6,300 చొప్పున
కాదు 3/18 3/9 ₹100 ఎక్కువ ఇచ్చినారు. 500 రూపాయలు దొరుకుతుందండి. ఇట్లా జర కొంచెం కనిపించనబ్బా నాకు. వెంకటాంపల్లి పల్లె బృందం వారికి, అలాగే గుత్తి ఆర్ఎస్ వారికి, మరి ఇంకొకరు నార్పల కోరండ రామస్వామి వారికి సన్మాన కార్యక్రమం జరుపుకుంటూ వాళ్ళ ప్రజలు కూడా వారికి పంపిస్తున్నారు. కోదండ అన్నాడు కనిపిస్తలేడు అన్న. ఇట్లా ఈ పక్క మబ్బు కనబడతా అట్లా జరుగుతుంది. ఉంటారా ముందుకు రా పెద్ద అట్లారా పడుకో నిలబడా. ఓకే రెడీ రైట్. ముఖండాపురం ప్రసన్నాంజనేయ స్వామి భజన మండలి 67.5 మార్కు సంపాదించుకుని 4వ స్థానంలో కైవసం చేస్తున్నారు. అలాగే ఒడ్డుపల్లి చంద్రమౌళేశ్వర స్వామి భజన మండలి వారు 67.5 మార్కు సంపాదించుకొని 4వ స్థానం కైవసం చేస్తున్నారు. అలాగే పామిడి దత్తాత్రేయ స్వామి భజన మండలి వారు కూడా 67.5 మార్కు సంపాదించుకుని 4వ స్థానంలో. ఈ ముగ్గురికి 4 కలిసి 4వ స్థానానికి కలుసుకున్నారు. కాబట్టి వీళ్ళకి ప్రతి భజన సంఘానికి 3,150 రూపాయలు 3,150 జరుగుతున్నాను. ఇక్కడ ఎక్కడ ఉన్నప్పుడు తొందరగా ఏది కోరుతున్నాము. ముఖ్యండాపురం సార్ వచ్చాడు సత్యన్న సార్. పామిడి దత్తాత్రేయ భజన మండలి వారు వచ్చారా? ఇంకా ఒడ్డుపల్లి చంద్రమౌళేశ్వర స్వామి భజన మండలి వారు ఇట్లా సెంటర్ నిలబడన్నా ఇట్లా నిలబడు. అసలు ఉన్నారు ఇట్లా రా ముందుకు అట్లా నువ్వు ముందుకు రా చక్క నిలబడని ఇట్లా వెడల్పు. దత్తాత్రేయ స్వామి భజన మండలి పామిడి వారికి, ముకుందాపురం ప్రసన్నాంజనేయ స్వామి వారికి మరి అలాగే ఒడ్డుపల్లి చంద్రమౌళేశ్వర స్వామి భజన మండలి వారికి కూడా సన్మాన కార్యక్రమం చేసి మరి వారికి కూడా వారి అమౌంట్ కూడా ఇచ్చి పంపిస్తున్నారు. ముగ్గురికి 3,150 ఇక్కడ చూడండి ఆదిరెడ్డి అంకుల్ ఇక్కడ చూడండి. ఓకే 4 ప్రజలు అయిపోయింది. 5 ప్రకటిస్తాం. 5 ఒక్కటే ఉంది కదా. ఇప్పుడు కట్టచంద్రపల్లి సౌడేశ్వరి భజన మండలి 66.5 మార్కు సంపాదించుకొని 5వ స్థానం కైవసం చేసినటువంటి ఈ టీం వారు 2,000 రూపాయలతో కైవసం చేస్తున్నారు. వారు కూడా వేడుకోవాలని కోరుకున్నారు. కట్టచంద్రపల్లి సౌడేశ్వరి భజన మండలి వారికి సన్మాన సత్కారం చేసి 2,000 రూపాయలు ప్రైవేట్ కూడా ఇచ్చి పంపిస్తున్నారు. రైట్, వెరీ గుడ్. అప్పగలే కొంచెం సార్ పక్కకి వెళ్ళండి, మళ్ళీ ఈ పక్కకు వస్తుంది.
ఓకే రైట్. విజయ్ కుమార్ విజయ్ అయిపోయినా సార్ అన్నీ అయిపోయాయి. లాస్ట్ ఇంకా రెండు ఉన్నాయా? హలో, నారో ప్రైజ్ కదా. మైలారంపల్లి లింగేశ్వర స్వామి భజన మండలి వారు 6వ ప్రైజ్ 66 మార్కులు సంపాదించుకొని 6వ స్థానం కైవసం చేస్తున్నారు. మీరు కూడా 1500 రూపాయలు ప్రైజ్. మైలారంపల్లి మీరేనా కదా అక్కడ సన్మానం చాలా తక్కువ 1500 వచ్చేసి ఇక్కడ చూడండి. ఉండయా పెద్దయా? హలో, 7వ బహుమతికి లక్ష్మపల్లి శివరామాంజనేయ స్వామి భజన మండలి 65.5 మార్కు సంపాదించుకొని 7వ స్థానం నిలబడుకునే వాళ్ళు కూడా వారికి 1000 రూపాయలు కానుకరిస్తున్నారు. ప్రైజ్గా వారు కూడా మీరు కోరుకున్నాం. మనం మాట్లాడేది లక్ష్మణులు రావులా శివరామాంజనేయ స్వామి భజన మండలి లక్ష్మపల్లి గ్రామవాసులు. లక్ష్మపల్లి భజన బృందం శివరామాంజనేయ స్వామి భజన బృందం లక్ష్మపల్లి గ్రామవాసులు ఉన్నారా ఇవ్వలేరా? ఎవరైనా వాళ్ళకి దగ్గర వాళ్ళకి ఇవ్వండి. ఎన్ని ప్రైజులు ఉన్నాయి? రామా శ్రీరామ రామ నిరతము నిన్నే ధ్యానించుచున్నా నీకు జాలి లేదా? కలనైన శ్రీరామని ధ్యానమే ఇలలోన నా స్వామి నీవేనయా. కలనైన శ్రీరామ నీ ధ్యానమే ఇలలోన నా స్వామి నీవేనయా. కలనైనా రామనామామృత మాధుర్యమును ప్రోలి త్యాగయ్య గోప